లలిత సహస్రనామాలు ఎలా చదవాలి? ఎప్పుడు చదవాలి? అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లలిత సహస్రనామాలు మనం పారాయణం చేసినప్పుడు చదువుతాం గదా! అది చదివేటప్పుడు ఏ టైంలోనైనా, ఎప్పుడైనా మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే ఉచ్చారణ అనేది తప్పు లేకుండా చదవండి. అలా చదవగలిగితేనే చదవండి. లేదంటే మంచిగా నేర్చుకున్న తర్వాత చదవండి. అస్సలు తప్పులు చదవొద్దు. మనకి మంచి జరగాలి అంటే తప్పులు చదవకుండా ఉండడానికి ట్రై చేయండి. అంతేకాదు మామూలుగా మనం చదువుతుంటే మధ్యలో ఫోన్ రావడము, లేదంటే ఎవరైనా మాట్లాడియడము ఇలాంటివి చెయ్యకండి. అంటే అంతరాయం అనేది రాకుండా ఆ లలిత చదివేంత సేపు ఏకాగ్రతతోని పర్ఫెక్ట్‌గా గనక చదివితే మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేటివి పెరిగి మీరు ఆ రోజు గాని, ప్రతిరోజు గాని మీకు మంచి జరిగి మీకు మంచి ఆలోచనలు రావడానికి ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన కాన్సంట్రేషన్ కంప్లీట్‌గా ఆ లలిత మీదనే ఉంటది కాబట్టి అప్పుడు మన మనసు గూడా మంచిగా ఉంటది. అలా మంచిగున్నప్పుడు మంచి మంచి ఆలోచనలొచ్చి మంచి మంచి పనులు చేస్తా ఉంటాం గాబట్టి మీకు మంచి ఫలితాలు ఉండాలంటే మధ్యలో ఫోన్ మాట్లాడడం, వేరే వాళ్ళతో మాట్లాడడం, తప్పులు చదవడం ఇలా చెయ్యకుండా పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. మంచిగా చదవండి. మీకు మంచే జరుగుతది. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.